ఈరోజు హైదరాబాద్ సమీపంలో జరిగినటువంటి ఆర్టీసీ బస్సు ప్రమాదం చాలామంది ప్రాణాలు తీసుకుంది. దాదాపుగా 27 మంది ప్రాణాలు ఆ టిప్పర్ వచ్చి గుద్దటం వలన అక్కడికక్కడే వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. మరి ఇంకెంతమంది చనిపోతారో మనం ఇంకా చెప్పలేం. ఇది ఎంత బాధ్యతారాహిత్యం అంటే ముఖ్యంగా ఈ టిప్పర్లు నడిపేవాళ్ళు, లారీలు నడిపేవాళ్ళు లైసెన్స్ లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా ఆ క్లీనర్లు వచ్చి నడుపుతూ ఉంటారు. దాని మీద ఎటువంటి మానిటరింగు లేదు. ఆ నడిపేవాళ్ళైనా మామూలుగా నడుపుతారంటే వాళ్ళు తినేది గుట్కాలు, జరదాకిళ్ళీలు తినేసి అవి తినేస్తే ఏమైంది, బాడీ ఎంత ఉద్రేకం ఉంటుంది. ఆ ఉద్రేకంలో వాడు ఎంత స్పీడ్ వెళ్తున్నాడో వాడికి అవగాహన ఉండదు. వాడికి అసలు లైసెన్స్ ఉండదు, వాడికి వయసు కూడా ఉండదు. అక్కడ రాళ్ళు కొట్టే వాళ్ళు కూడా ఈ టిప్పర్లు నడిపేస్తూ ఉంటారు. దీని మీద నిఘా గట్టిగా లేనట్లయితే ఇంకా ఎంతోమంది ప్రమాదాలకు గురవుతారు. మీరు చూడండి, ఆర్టీసీ డ్రైవర్లు ఎప్పుడు పెద్దగా యాక్సిడెంట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు గుట్కాలు కానీ, సిగరెట్స్ కానీ బస్సు నడిపేటప్పుడు పొరపాటును కూడా తీసుకోరు. ఇవి ఆల్కహాల్ కూడా చాలా స్ట్రిక్ట్ ఆర్టీసీలో, అందుకని వాళ్ళు పొరపాటును ఉపయోగించరు. వాళ్ళు గమనిస్తే మనం ఎక్కువగా టిప్పర్లు, లారీలలో ఎక్కువ యాక్సిడెంట్లు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాడు క్యాబిన్లు కూర్చొని సిగరెట్లు తాగడం, కిళ్ళీలు నమలడం, ఈ గుట్కాలు ఊయడం, సారా తాగడం, దీనివల్లనే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. దీని మీద కనుక గట్టిగా నిషేధాన్ని కనుక విధించగలిగితే యాక్సిడెంట్లు మనం నివారించవచ్చు. ఎంతోమంది అమాయకుల ప్రాణాలను కూడా మనం కాపాడవచ్చు.